ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే, ఆయన మరణానికి సానుభూతి చూపగలిగినంత పెద్దవాళ్ళం మనం కాదు కనుక, ఆయన మరణము దుర్మరణము కాదు కనుక, ఆయన మరణము యాక్సిడెంటల్గా కలిగినది కాదు గనుక, ఆయన మరణము ప్రణాళిక లేకుండా జరిగినది కాదు గనుక, ఆయన మరణము దేవుని చిత్తము లేకుండా జరిగింది కాదు గనుక మనము ఏడవలసిన పని లేదు. ఆ మరణము ఉద్దేశపూర్వకమైన మరణము. దేవునికి స్తోత్రం. ఆయన మరణము ప్రణాళికాయుతమైన మరణం. ఆయన మరణము ప్రవచనాత్మకమైన మరణం. కనుక యేసుక్రీస్తు వారు చెప్పారు, నా గురించి మీరేమీ ఏడవనక్కర్లేదు. ఒకవేళ ఏడవాలి అనుకుంటే ఈ శుభ శుక్రవారం నాడు మీ కుటుంబాలకు శుభం కలగాలి అంటే, మీ రక్షణ పొందని మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసం, మీకోసం, మీ కుటుంబాల కోసం ఏడవండి అని చెప్పారు ఆయన. అర్థవంతమైన ఆక్రందన ఏమిటి అంటే, ఈ సందర్భంగా ప్రభువా మీరు చనిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఈ రోజుకు కూడా నా కుటుంబము రక్షించబడలేదే, మీ రక్తము మా కోసము కార్చినప్పటికీ ఆ రక్తములో నా భర్త ప్రాణాలు ఇంకా కడగబడలేదే, నా భార్య, నా బిడ్డల ప్రాణాలు, నా తోబుట్టువులు, నా సిబ్లింగ్స్ ఇంకా రక్షించబడలేదే. ఎన్నో గుడ్ ఫ్రైడే వస్తున్నాయి, ఎన్నో ఈస్టర్స్ వస్తున్నాయి, కానీ మా కుటుంబములో నీ మరణము వలన కలిగిన మేలు ఇప్పటికీ మాకు దొరకలేదే, అందుకోసం ఏడవండి అని చెప్పారు ఆయన.